హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెల్ల శనగలతో కూర ఎలా చేసుకోవాలనేది చూద్దామండి. వీటిని కాబూలి శనగలని కూడా అంటారు. ఈ కూరని ఇలా చేసుకున్నాక వేడివేడి అన్నంలో కానీ, రోటీలో కానీ, చపాతీలో, పుల్కాలో, బిర్యానీలో వీటిలో అయితే చాలా బాగుంటుంది. కుక్కర్లో కాకుండా పాన్లో కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువ టైంలోనే ఎంతో రుచిగా ఉండే ఈ చానా మసాలా కర్రీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 యాలక్కాయలు, 4 లవంగాలు, అర టీ స్పూను జీలకర్ర, అలానే 1 బిర్యానీ ఆకు వేసి వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగి పచ్చివాసన పోయి కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగి మంచి కలర్ వచ్చాక 2 మీడియం సైజు టొమాటోలను తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా ప్యూరీని కూరలో వేసేయాలి. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత పచ్చివాసన పోయే వరకు దీన్ని మగ్గనివ్వాలి. టమాటా ప్యూరీ అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది. ఈ టైంలో ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అర టీ స్పూను కారం, అలానే రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, అర టీ స్పూను ధనియా పొడి ఇవంతా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసి బాగా కలపాలి. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకునే ముందే ఒక 6-7 గంటల ముందు తెల్ల శనగల్ని ఒక అరకప్పు వరకు తీసుకొని వాటర్లో నానబెట్టేయాలి. 6-7 గంటల తర్వాత చూస్తే మనకి చక్కగా నాని ఇలా అవుతాయి. తర్వాత వాటర్తో శుభ్రంగా వాష్ చేసి కూరలో వేసేయాలి. వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత వీటిని మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. కూర ఉడికేలోపు మనం గోధుమ పిండి దోశలను వేసుకుందాము. అందుకోసము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఒక పావు కప్పు వరకు సుజీ రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ అంటాం కదా అది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ దోశల పిండి మాదిరి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని తవా పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. దోశలు వేసుకునే ముందు పిండినంతా బాగా కలిపి దోశల్లాగా వేసుకోవాలి. తగినంత నూనె పోస్తూ 2 పక్కల కాల్చుకుంటూ పిండినంతా ఇలా దోశల్లాగా పోసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న దోశలు దూదిలాగా మెత్తగా ఉండి చాలా రుచిగా ఉంటాయి. ఈలోపు కూరంతా బాగా ఉడికి చిక్కటి గ్రేవీలాగా దగ్గర పడుతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర, అలానే ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1 నిమిషం పాటు పొయ్యి మీద ఉంచి తర్వాత దించేసేయాలి. ఇక అంతేనండి, ఎంతో రుచిగా ఉండే చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కూర రైసు, రోటీ, చపాతీ, పుల్కా, అలానే బిర్యానీలోకి సూపర్ కాంబినేషన్ అండి, అద్దిరిపోతుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలపడం అసలు మర్చిపోవద్దు. మరైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.